అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అందుకే లోపలికి రానివ్వరు. అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామ్రల్ వ్లాగ్స్. సో మనమైతే ఈ వీడియోలో అరుణాచలం టెంపుల్ గురించి, 8 లింగాల గురించి, అసలు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల లాభం ఏంటిది, 8 లింగాలను దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది మనం వీడియోలో చూద్దాం. గిరి ప్రదక్షిణ అనేది మనమైతే 2 చోట్ల నుంచి మొదలు పెట్టచ్చు. ఒకటి ఆలయం నుంచి వెళ్ళి, ఇంకోటి రమణ మహర్షి ఆశ్రమం నుంచి వెళ్ళి. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడికైతే ఎండ్ కావాలి. ఫస్ట్ అయితే మనకైతే ఇంద్రలింగం కనిపిస్తుంది. అరుణగిరికి అయితే తూర్పు దిక్కున ఈ ఇంద్రలింగం ఉంటది. ఈ లింగాన్ని స్వయంగా ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇంద్రలింగం పూజించడం వల్ల మనకైతే ఉద్యోగ పరంగా మరియు దీర్ఘాయువు అయితే లభిస్తుంది. దీని తర్వాత లింగం అగ్నిలింగం. ఇక్కడ నుంచి మనం 1.5 కిలోమీటర్లు నడుస్తే మనకైతే అగ్నిలింగం అనేది వస్తుంది. అగ్నిలింగానికి చేరుకునే ముందైతే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. దగ్గరున్న టెంపుల్స్ అన్ని ప్రతిదీ విజిట్ చేసుకుంటూ అయితే బోర్రి. కానీ మనకైతే ఒక విషయం ఏంటిదనంటే, అగ్నిలింగం అనేది లెఫ్ట్ సైడ్ లో ఉండదు, మెయిన్ రోడ్ దిక్కు. రైట్ సైడ్ లో కొంచెం లోపలికి అయితే వెళ్తే మనకైతే అగ్నిలింగం కనిపిస్తుంది. మీరు వెళ్తున్నప్పుడు మధ్యలో ఇలా బోర్డులు ఉంటాయి చూడండి. అన్ని లింగాలు అయితే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటాయి, కానీ ఒక అగ్నిలింగం మాత్రం మనకు రోడ్ కి రైట్ సైడ్ లో ఉంటది. ఈ అగ్నిలింగాన్ని అయితే అగ్నిదేవుడు అయితే ప్రతిష్ఠించాడు. అగ్నిలింగాన్ని పూజించడం వల్ల మనము ఆపత్కాల పరిస్థితుల నుంచి అయితే బయటపడతాం. ఎగ్జాక్ట్లీ ఈ అగ్నిలింగం నుంచి మనమైతే 1.7 కిలోమీటర్స్ ప్రయాణిస్తే మనకు యమలింగం అనేది కనిపిస్తుంది. ఇది అరుణగిరికి దక్షిణ సైడ్ ఉంటది. ఈ లింగాన్ని అయితే యముడు ప్రతిష్ఠించాడు. దీన్ని పూజించడం వల్ల మనకైతే ప్రమాదాలు మరియు అకాల మృత్యువులు కాకుండా అయితే కాపాడుతుంది. ఇక్కడ నుంచి సుమారు మనము 1.6 కిలోమీటర్స్ అయితే నడిస్తే మనకైతే నైరుతి లింగం అయితే చేరుకుంటాం. అలానే వెళ్ళేటప్పుడు మాకైతే ఇక్కడ నంది, ఇంకా ఒక శివలింగం టెంపుల్ అయితే కనిపించింది. నంది పక్కనే కోనేరు అయితే ఉంది. సో ఇక్కడ చూసుకొని మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరినాం. ఈ నైరుతి లింగం అయితే మనకైతే కొండకు నైరుతి దిక్కున ఉంటది. ఈ లింగాన్ని నైరుతి అయితే ప్రతిష్ఠించాడు. దీన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉంటాయంటే, రాక్షస పీడలు, పితాజ, దృష్టి ఇవన్నీ పోయి మనకైతే అద్భుతమైన కీర్తి అయితే లభిస్తుంది. దీని తర్వాత వెళ్ళేటప్పుడు అయితే మనకు ఆది అన్మలయ అని చెప్పేసి ఆలయం ఒకటైతే ఉంటది. ఇది మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రైట్ సైడ్ లో లోపలికైతే ఉంటది. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా ఇక్కడికైతే వెళ్ళండి. కొంచెం కష్టం అనిపించినా కూడా ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. ఎందుకంటే అరుణాచలం టెంపుల్ కన్నా ముందు ఈ టెంపుల్ అనేది మొట్టమొదటి టెంపుల్. ఇది సాక్షాత్ 2000 సంవత్సరాల ముందే ఈ టెంపుల్ ఉన్నదని చెప్పేసి అంటున్నారు. ఈ ఆలయాన్ని అయితే సాక్షాత్ బ్రహ్మదేవుడు అయితే ప్రతిష్ఠించాడు. సో ఇక్కడికి వచ్చిన కోరికలు కోరుకున్నా కోరుకోకపోయినా తప్పకుండా సకల కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అయితే నమ్మకం ఉంది. ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తుంటే 12 జ్యోతిర్లింగాల దర్శనం అయితే ఉంటుంది. లోపల మనకు 12 జ్యోతిర్లింగాల దర్శనం అయితే మనకు లభిస్తుంది. సో ఇక్కడ నుంచి చూసుకొని మళ్ళీ మధ్యలో ప్రయాణిస్తుంటే చాలా టెంపుల్స్ అయితే వస్తాయి. ప్రతి ఒక్క టెంపుల్ ని దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి. ఇక్కడ నుంచి మనం అయితే కొంచెం దూరం ప్రయాణం చేయంగానే మనకైతే సూర్యలింగం అయితే వస్తుంది. ఈ సూర్యలింగం అయితే అష్టలింగాలలో ఒక భాగం అయితే కాదు, కానీ సూర్యలింగాన్ని సూర్యదేవుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ లింగ దర్శనం చేసుకోవడం వల్ల చాలా పుణ్యం అయితే లభిస్తుంది. దీని తర్వాత మనకైతే స్వామివారి పాదాలు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే మనం నడుస్తే వరుణలింగానికి అయితే మనం చేరుకుంటాం. వరుణలింగం అయితే కొండకు పడమర దిక్కున ఉంటుంది. దీన్ని వరుణ దేవుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ వరుణలింగాన్ని పూజించి ఇక్కడ ఉన్న అభిషేకం తీసుకోవడం వల్ల మనకైతే వ్యాధుల నుండి అయితే ఉపశమనం కలుగుతుంది. స్వామివారి విభూతి పెట్టుకోవడం వల్ల పాపాలన్నీ అయితే హరించిపోతాయి. మధ్యలో ఇలా వెళ్తున్నప్పుడు అయితే మాకు ఇలాంటి ఒక ఆవు అయితే కనిపించింది. మొత్తం 4 కాళ్ళు అయితే ఉన్నాయి. ఇలానే త్వరగా నడుస్తూ ఒక 1.5 కిలోమీటర్ నడుస్తే మనకైతే వాయులింగం అయితే వస్తుంది. వాయులింగం, ఈ వాయులింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల అయితే మనకైతే కేతువుకి సంబంధించిన దోషాలు అయితే మాయమైపోతాయి. మనమైతే ఇప్పటికీ 6 లింగాలను అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మనకున్నాయి ఇంకొక 2 లింగాలు అయితే ఉన్నాయి. ఒకటి అది కుబేరలింగం, ఇంకొకటి ఈశాన్య. కానీ మనకైతే ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మనకైతే చంద్రలింగం వస్తుంది. చంద్రలింగం అనేది మనకు 8 లింగాల్లో ఒక భాగం అయితే కాదు. ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ చంద్రలింగాన్ని దర్శించడం వల్ల మానసిక ప్రశాంతత అయితే పొందుతారు. ఇక్కడ నుంచి మనమైతే ఒక 1 కిలోమీటర్ ప్రయాణిస్తే మనకైతే కుబేరలింగం అయితే చేరుకుంటాం. కుబేరలింగం కొండకు ఉత్తర దిక్కున అయితే ఉంటది. ఈ లింగాన్ని కుబేరుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల మనకైతే భోగభాగ్యాలు, సిరి సంపదలు అయితే లభిస్తాయి. ఇప్పుడు లాస్ట్ లింగం ఈశాన్య లింగం. కుబేరలింగం కాడ నుంచి ఈశాన్య లింగం దర్శించుకోవడానికి సుమారు 25 నిమిషాలు అయితే పడుతుంది. అరౌండ్ మేము స్టార్ట్ అయింది 4 o'clock కి, ఎండ్ అయ్యేది 8 o'clock కి. అంటే 4 hours నడిచినాం. అంటే కంటిన్యూగా ఏం లేదు. మళ్ళీ ప్రతి ఒక్క టెంపుల్లో తిరిగి దర్శనం చేసుకొని టిఫిన్ తినాలనుకున్నా తినొచ్చు, కాఫీ తాగాలనుకున్నా తాగొచ్చు మధ్యలో.
కుబేరలింగం నుంచి వెళ్ళి ఈశాన్య లింగానికి అయితే ప్రయాణించే మార్గంలో మధ్యలోనే మనకైతే మోక్ష మార్గం ఉంటుంది. ఈ మోక్ష మార్గంలో నుంచి వెళ్ళడం వల్ల మనకైతే మోక్షం అయితే లభిస్తుంది. అంటే ఇంకో జన్మ అనేది ఉండదు. ఇంకేంటిదంటే మనం చేసిన పాప కర్మాలు అనేవి తొలగిపోతాయి ఇందులో నుంచి వెళ్ళి మనం అయితే రావడం వల్ల. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనమైతే ఒక 1.5 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తే మనకు అక్కడ ఈశాన్య లింగం అయితే చేరుకుంటాం. అరుణగిరికి ఇదైతే ఈశాన్య దిక్కులో ఉంటది. ఈ లింగాన్ని అయితే ఈశాన్యుడు ప్రతిష్ఠించిండు. ఈ ఈశాన్య లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకు ఉద్యోగ వ్యాపార సంసారంలో ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇక్కడ నుంచి వెళ్ళి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే మనమైతే టెంపుల్ కి చేరుకుంటాం. మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోతుంది. డైరెక్ట్ మనం దర్శనానికి అయితే లైన్లో నిలబడతాం. ఇది మాత్రం అగ్నిలింగం. ఒక్కసారి అయితే అరుణాచల దర్శనం అనేది లైఫ్లో ఒక్కసారైనా చేసుకోవాలి. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా.